హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ యూట్యూబ్ అండ్ అఫీషియల్ ఛానల్. అయితే మనం కొద్ది రోజుల నుంచి న్యూస్ వింటా ఉన్నాము. హైబొమ్మ ఓనర్ దొరికేశాడు, అరెస్ట్ చేసిరు, అతని ఇమ్మూడు రవి గారిని అరెస్ట్ చేసిరు అనేసి మనం కొద్ది రోజులుగా వింటా ఉన్నాము. అయితే మన తెలంగాణ పోలీస్ వాళ్ళు అతన్ని గుట్టు రట్టు చేసుకొని అతన్ని అయితే అరెస్ట్ చేసిరు. ఓకే, తప్పు చేసిన వారు 100% ఏదో ఒక రోజు దొరుకుతారు. అయితే ఇమ్మూడు రవి గారు ఐబొమ్మ క్రియేట్ చేసి ఆ పైరస్ ని ప్రోత్సహించడం అది 100% తప్పే. అరెస్ట్ చేసిరు, పోలీస్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అతన్ని న్యాయ వ్యవస్థ లేదా పోలీస్ వ్యవస్థ ఏదో ఒక వాళ్ళు శిక్షిస్తారు, జైల్లో వేస్తారా, అతనికి ఫైన్ వేస్తారా, అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అయితే ఇది ఇలా ఉంటే దుర్మార్గుల్ని శిక్ష పడేదాకా లేకపోతే ఇది అరెస్టులు కాదండి, ఎన్కౌంటర్ చేయాలి. సినీ నిర్మాత కళ్యాణ్ గారు ఒక వాక్యాలు మాట్లాడారు. ఏంటి అంటే, ఈ దుర్మార్గుడు దొరికితే ఇతన్ని ఎన్కౌంటర్ చేయాలి అనేసి ఒక ప్రెస్ మీట్ లా మాట్లాడాడు. అది ఎంతవరకు కరెక్ట్ బ్రో? అసలు ఈ ఇమ్మూడు రవి గారిని ఎందుకు ఎన్కౌంటర్ చేయాలి అసలు? అంటే ఐబొమ్మ అనేది క్రియేట్ చేసినందుక? ఓకే, క్రియేట్ చేసిండు అనుకో, 100% తప్పే అట్లా చేసుడు, అది వాళ్ళు చూసుకుంటారు. క్రియేట్ చేసి ఎవరికి యూజ్ అయింది? పేద ప్రజలకే యూజ్ అయింది కదా. అసలు ఆ థాట్ ఎట్లా వచ్చింది ఆయన క్రియేట్ చేయాలని? అది మీరు సినీ నిర్మాతలు చేసిందే కదా, సినీ ఫీల్డ్ వాళ్ళు చేసిందే కదా. అసలు చిన్న చిన్న థియేటర్లు కూలగొట్టేసి పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ సినిమా హాళ్ళు, పెద్ద పెద్ద హాళ్ళు కడుతున్నారు. మరి దాంట్లో పోయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమా చూడగలుగుతుందా? ఒక ఫ్యామిలీ పోయి సినిమా చూస్తే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? 4,000 5,000 ఖర్చు అయిపోతుంది ఒక్క సినిమా చూస్తేనే. టికెట్ ప్రైజులు పెంచారు. లోపలికి వెళ్తే వాటర్ బాటిల్, స్నాక్స్, సమోసాలు, ఏంది కూల్ డ్రింక్స్, ఇవన్నీ రేట్స్ ఏంది? బయట 10 రూపాయలు ఉంటే లోపల 100 రూపీస్, 20 రూపాయలు ఉంటే 200, టికెట్ ప్రైస్ 500. ఇంత రేటు పెంచిన తర్వాత ఒక సామాన్యుడు కామన్ మ్యాన్ ఎట్లా చూస్తాడు సినిమాలు? మల్టీప్లెక్స్ చిన్న చిన్న థియేటర్లు కూలగొట్టి మల్టీప్లెక్స్ కట్టారు. అది ఒక సైడ్ ఉంటే, అసలు కోట్లు కోట్లు సినిమాలు ఖర్చు పెట్టి ఎవరు తీయమన్నారు? జనాలు తీయమన్నారా? కోట్లు కోట్లు ఖర్చు పెట్టుకొని మూవీస్ తీస్తూ ఉంటారు. దాంట్లో హీరోకు కోట్లు కావాలి, హీరోయిన్కి, డైరెక్షన్కు, ప్రొడ్యూసర్లకు ఎంత పెడితే దానికి డబుల్ రావాలి. అంటే దీని ద్వారా ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది? మీరు రేట్లు వేస్తే ప్రజలకే ఎఫెక్ట్ అవుతుంది కదా. అందుకు ఆయన చేసింది ఏంటి అంటే, అతను చేసింది ఐబొమ్మ చేస్తే ప్రజలకు ఎవరికి కూడా వాళ్ళకి నష్టం జరగలే, ఎవరికి కూడా ప్రాణహాని కాలేదు. మరి ఎవరికి అంత ఇప్పుడు ప్రొడ్యూసర్ కళ్యాణ్ గారు అట్లా మాట్లాడు ఎంతవరకు కరెక్ట్? ఎన్కౌంటర్ చేయాలి అని అంటే ఎవరైనా అది చేసారా? ఎవరైనా దోపిడీ చేసిరా, స్మగ్లింగ్ చేసిందా, బాంబులు వచ్చిరా? ఎందుకు ఎన్కౌంటర్ చేయాలి అతనికి? ఒకటి దృష్టిలో పెట్టుకొని మాట్లాడలే, మీ సినీ హీరోలే, సినీ యాక్టర్సే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిరు. మరి వాళ్లకు శిక్షించాలనేసి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు అడగలేదు? ఎందుకు చెప్పలేదు ప్రెస్ మీట్ పెట్టి ఇలా చేసుడు తప్పు అని? అట్లని చెప్పేసి మేము రవి ఐబొమ్మను మేము సపోర్ట్ చేయట్లేదు, రవి గారిని మేము సపోర్ట్ చేయట్లేదు, ప్రోత్సహిస్తలేము. పైరసీ ఎప్పుడైనా చేసుడు తప్పే, కానీ వాళ్ళు చేస్తున్నాడు 100% తప్పే. కానీ మీరు కూడా టికెట్లు వేస్తుడు తగ్గించాలి. ఇప్పుడు అంత కోట్లు కోట్లు ఖర్చు పెట్టి మూవీస్ తీయమని మూవీస్ తీయమని ఎవరు చెప్పలేదు. చిన్న చిన్న తక్కువ ప్రైస్ తో కూడా తీయొచ్చు. బల్గం సినిమా ఎంత మంచిగా ఉంది. కొన్ని తమిళ మూవీస్ ఉంటాయి ఎంత బాగుంటాయి, తక్కువ కాస్ట్ తోని హిట్ కొట్టినాయి, అవి నేషనల్ అవార్డులు వచ్చినాయి. కలర్ ఫోటో సినిమా ఎంత చిన్న సినిమా, జాతీయ అవార్డులు వచ్చినాయి. కోట్లు ఖర్చు పెట్టి తీసుడేందుకు, రెమ్యునరేషన్ కోట్లు తీసుడేందుకు, ఇదంతా భారం మొత్తం జనాల మీద పడేసుడేందుకు? అట్లా అని చెప్పి ఇదంతా దృష్టిలో పెట్టుకునే ఈ ఐబొమ్మ ఇమ్మూడు రవి గారు చేసిందని నేను అనుకుంటున్నాను. అయితే అట్లా అతను చేసిన 100% తప్పే. అది న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ చూసుకుంటారు. కానీ ఈ ప్రెస్ మీట్ ల నిర్మాత కళ్యాణ్ గారు అలా ఎన్కౌంటర్ చేయాలి అని మాట్లాడు 100% తప్పది. బ్రో, ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు ఎట్లా సమర్థిస్తున్నారా అతని మాటలు?
మీకు ఏమనిపిస్తున్నాయి కింద కామెంట్ చేయండి. అసలు ఐబొమ్మ ఇమ్మడి రవి గారిని అరెస్ట్ చేయడం మీ దృష్టిలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చేయండి. ఓకే, అరెస్ట్ చేసిరు, అతనికి జైలు శిక్ష లేకుంటే ఎంతో కొంత ఫైన్ పారితోషికం 100% వేస్తారు. ఓకే, ఇతను ఇలా మాట్లాడైతే అది కరెక్ట్ కాదు అనేసి నేను ఈ వీడియోని అయితే తీయడం జరుగుతుంది. తప్పు చేసిన వారు 100% దొరుకుతారు, వాళ్ళకు తగిన శిక్షలు వాళ్ళు విధిస్తారు. అంతే తప్ప ఇట్లా సినీ ఇండస్ట్రీ వాళ్ళు, ఇట్లా సినీ ప్రొడ్యూసర్లు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ఎన్కౌంటర్ చేయాలి, అది చేయాలని చెప్పుడు మాత్రం 100% తప్పే. ఓకే, ఇప్పటికైనా పెద్ద పెద్ద సినిమాలు తీయాలి అనుకునే వాళ్ళు కొద్దిగా బడ్జెట్ తగ్గించుకొని మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చూసే ద్వారా టికెట్ ప్రైస్ తగ్గిస్తే బెటర్ ఉంటది అనేసి నా హోప్. ఫ్రెండ్స్, మీరు ఎలా అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఓకే, బాయ్.